నుంచి రవికుమార్ గారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మనకి అందుబాటులో ఉన్నారు. రవికుమార్ గారు, ప్రధానంగా స్ట్రాటజీస్కి షార్ట్ ఫామ్ స్లోగన్ అనేటటువంటి అంశం ఉంది. జాతీయంగా అంతర్జాతీయంగా వచ్చినటువంటి నినాదాలు, దాంట్లో ఇంపాక్ట్ ఓటర్ల మీద ఎలా పడుతుంది, తర్వాత ప్రజల్ని ప్రభావితం చేసే విధంగా ఈ నినాదాలు ఉపయోగపడతాయా? ఇప్పుడు ఎన్నికల సమయంలో ఉన్నాము. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కానీ జాతీయంగా కానీ కొన్ని నినాదాలు చూస్తున్నాం. వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? దీనికి సంబంధించి ప్రభావం పడినటువంటి అంశాలపైన అధ్యయనాలు కానీ అంచనాలు కానీ గతంలో ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు చాలా మంది పెద్దలు మాట్లాడడం జరిగిందండి. మనం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కూడా చూసుకుంటే, మీరు जनसंघ को वोट दो, बीड़ी पीना छोड़ दो, बीड़ी में तंबाकू है, కాంగ్రెస్ వాలా డాకు హై అనే క్యాంపెయిన్ నుండి స్టార్ట్ చేసిన క్యాంపెయిన్లు ఈరోజు నిన్ను నమ్మం బాబు, నిన్నే నమ్ముతాం బాబు, మీరు అన్నట్టుగా ఏంటంటే మీ భవిష్యత్తు నా బాధ్యత అనే వరకు వచ్చినాయి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా రావాల్సిన నినాదాలనేవి ఈ రోజు ఒక పబ్లిక్ రిలేషన్స్ కంపెనీస్ ద్వారా ఏంటంటే ప్రజల్ని ఎమోషనలైజ్ చేయడానికి వ్యక్తి సెంట్రిక్ గా జరుగుతున్న నినాదాలుగా ఇవి మారడం అనేది నిజంగా మనం ఆలోచించాల్సిన పరిణామం కూడా. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనం 1946-47 సంవత్సరంలో బాక్రా నంగల్ అనే ప్రాజెక్ట్ కి అప్పటి జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే 1963 కల్లా మనం అది కంప్లీట్ చేసుకోగలిగాం. అంటే ఇప్పుడు ఇంత సాంకేతికత పెరిగి, ఇంత టెక్నాలజీ అంతా కూడా అప్గ్రేడ్ అయ్యి, మ్యాన్ పవర్ గానీ హ్యూమన్ రిసోర్సెస్ గానీ ఇంత డెవలప్ అవుతున్న జనరేషన్ లో ఉన్న మనం చాలా ప్రాజెక్టులను ఇప్పటికీ కూడా పెండింగ్ చేసుకోలేని పరిస్థితి ఉంది దేశం మొత్తం మీద. అంటే ఇక్కడ ఇందాక పెద్ద లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఏంటి అని అంటే, చిత్తశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నినాదం ఏంటి అనేది కాదు, మనకు కావాల్సినవి స్మార్ట్ సిటీలు కాదు, పల్లెల్లో ఉన్న అవసరాలను గుర్తించి స్మార్ట్ విలేజెస్ ని డెవలప్ చేసి అక్కడ యువతకి ఏం కావాలి, విద్య, వైద్య, ఆరోగ్యం అనే 3 ప్రాథమిక అంశాల మీద పనిచేయాల్సిన రాజకీయ పార్టీలు అవి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి అని అంటే, కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఈ ప్రజాస్వామ్యం అనేది ఇరుక్కుపోయింది అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఈ నినాదాలు కాదు కావాల్సింది, ప్రజల మనసులు గెలుచుకోవాల్సిన అవసరం అనేది అయితే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకైతే ఉన్నది. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటంటే మాలాంటి స్ట్రాటజీ ఫర్మ్స్ చాలా ఇండియాలో పుట్టగొడుగుల్లో పుట్టుకురావడం, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఏంటంటే నాలుగు గోడల మధ్య ఒక కంప్యూటర్లు పెట్టి వ్యక్తుల్ని కులాల పరంగా, భాష పరంగా, విధానాల పరంగా, ఆహారపు అలవాట్ల పరంగా విభజించి ఎలక్షన్లో విజయాల కోసం ఏదో మేము వ్యూహాలు అందిస్తాం అన్నట్టుగా తప్పుదోవ పట్టిస్తున్నాం మనం నిజంగా ప్రజాస్వామ్యాన్ని. నిజంగా ఒక విధంగా మాలాంటి వ్యక్తులు చాలా బాధపడాల్సిన సమయం కూడా. ఎందుకంటే నేను ఉద్దానం లాంటి సామాజిక ఉద్యమాన్ని ఇక్కడ శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ప్రాంతంలో నేను నడిపాను. DCAL లాంటి పరిశ్రమలను ప్రైవేటైజేషన్ చేసేటప్పుడు అక్కడ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే సింగరేణిని ప్రైవేటైజేషన్ చేస్తానంటే నేనే ఆ పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీని కొనుక్కుంటాను అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగాడో, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటైజ్ చేసేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆ విధంగా స్పందించలేకపోయింది. ఇలాంటి సామాజిక ఉద్యమాల ద్వారా ప్రజల్ని మమేకం చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వ్యూహాలు రచించాల్సిన వ్యూహకర్తలు మేమేం చేస్తున్నామనంటే, ఇప్పుడు ఏసీ రూముల్లో కూర్చొని ఏదో ఎనలిటిక్స్ అనే ఒక టూల్స్ ను ఉపయోగించి సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించుకొని ప్రజల్ని, రాజకీయ పార్టీల్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నాం అనేది కూడా నేను చెప్తూ బాధపడుతూ కూడా ఉన్నా. నిన్న కూడా నేను అదే చాలా మంది దగ్గర ఎక్స్ప్రెస్ చేశా. ఎందుకంటే ఈరోజు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి మీద ఏంటంటే చాలా నానా యాగి చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. బట్ ఎవరైనా, నేనైతే ఆయన అలా చేసి ఉండడు అని అయితే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఏ ఒక వ్యక్తిని తనకి వ్యూహకర్తగా గానీ ఒక అడ్వైజరీ ప్యానెల్ గా గానీ నియమించుకునేటప్పుడు చాలా విషయాలను పరిశీలించుకున్న తర్వాతే చేస్తుంది. బట్ ఇక్కడ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం 2019 అంటే 28th సెంచరీ దాటొచ్చిన తర్వాత ఇంత ప్రోగ్రెసివ్ థాట్ మైండ్స్ ని డెవలప్ చేసుకోగలిగి 42% మంది ఉన్న యువత దిశానిర్దేశం చేయాల్సిన మనం యువతని కూడా తప్పుదోవ పట్టిస్తున్నాం. మీరు మొన్న చూసే ఉంటారు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి అని చెప్పి ఇచ్చింది.
అంటే మన వెస్ట్రన్ కంట్రీస్ లో చూసుకుంటే రిటైర్ అయిపోయిన ఉద్యోగులు గాని, రిటైర్ అయిపోయిన ముదిసలి వాళ్ళు గాని, వృద్ధులు గాని ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం నెక్స్ట్ వివిధ అంశాలను పరిశీలనకి ఏంటంటే పెన్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఉన్న సమాజంలో మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని మనం కాపాడుకోవాలి అనుకుంటే సమాజంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. పుట్టికతో ధనికులుగా ఉండే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. సో ఈ ట్యాక్స్ పేయర్స్ అందరి మనీ కూడా ఏంటి అంటే సమాజంలో అందరూ సమానులే అనే ఒక భావంతో దాన్ని సంక్షేమ పథకాల కోసం అమలు చేయాలని చెప్పి భారత రాజ్యాంగం గాని రాజకీయ పెద్దలు ఆ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేయడం జరిగింది. బట్ దానికి అనుగుణంగా మనం వెళ్తున్నాం అని అంటే నిజంగా వెళ్ళలేకపోతున్నాం. దీనికి నిజంగా బాధపడాల్సిన సమయం కూడా. అయితే ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది రాజకీయ పార్టీలు చాలా మేనిఫెస్టోలో